నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 12వ శ్లోకం నుంచి అధ్యాయం 8. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూఢ్యాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్తస్థానమునందు సహస్రారమునందు శిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించును. ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించును. దేహత్యాగమనుచువాడు పరమగతిని మోక్షమును పొందును. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యం నిరంతరము అనన్యభావంతో చిత్తమును నాయంది నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడును, అనగా అతనికి సహజముగానే నేను లభించును. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయామ శాశ్వతం వాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృతములు. కౌంతేయ, ఈ లోకములన్నీ కాలమునకు పరిమితమైనవి కావు. నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహయధ్వన్మ నో విదు రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. 1000 చతుర్యగములు గల 1000 చతుర్యగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్వైవా వ్యక్తసంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీ బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తమును అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములవును ప్రకటితములవును. మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవే అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామ స ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, ఈ భూత సముదాయము ప్రకృతి వశమున మాటిమాటికి నీ ఉత్పన్నము చూడును. రాత్రి ప్రారంభ కాలమున లీనముకు చూడను, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నముకు చూడను. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్తము కంటేను పరమమైన విలక్షణమైన సనాతనమైన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీ నశించినను ఆ పరమపురుషుడు మాత్రము నశింపడు, నిత్యుడే.
చెప్తా 20 వాక్యంలో.